కార్తీక దీపం 2 మే 28 ఎపిసోడ్. సుమిత్ర దశరథులను దోషణ బతకనివ్వదు. అనసూయ నోట గతం బయటికి. దీపకు కార్తీక్కి నిజం చెప్పాడు కానీ దానిపై దీపకు నమ్మకం కలగలేదు. దాంతో డైరెక్టర్గా అనసూయ దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తుంది. నేను పుట్టినప్పుడు నువ్వు ఉన్నావా, నేను ఎక్కడ పుట్టాను అంటూ ఇండైరెక్టుగా ప్రశ్నలు వేయడంతో నేను అప్పుడు ఆసుపత్రి బయటున్నాను, నర్సు వచ్చి ఆడపిల్ల పుట్టిందని చెప్పింది అంటూ అబద్ధం చెబుతుంది అనసూయ. అనసూయతో నిజం చెప్పించడానికి దీప కుబేర్ ఫోటోను తీసుకొని వచ్చి అనసూయ ముందు నిలబడి అనసూయ చేతిని ఫోటో మీద పెట్టించి, నిజం చెప్పత్తయ్య, నేను నిజంగానే కుబేర్ అంబుజావల్లిల కన్న కూతురినేనా అంటుంది ఆవేదనంగా. అల్లాడిపోతుంది అనసూయ. కళ్ళ ముందు తన దగ్గర మాట తీసుకున్న సీన్ గుర్తుకొస్తుంది. దీప కన్న కూతురుగానే పెరుగుతుందక్క. ఈ నిజం నువ్వెవరితోని చెప్పడానికి వీల్లేదు, చెబితే నేను చచ్చినంత ఒట్టే అని కుబేర్ మాటలు గుర్తొస్తాయి అనసూయకు. వెంటనే ఫోటో మీద నుంచి చేతిని వెనక్కి తీసుకుంటూ, కాదు, నువ్వు నా తమ్ముడు కన్న కూతురివి కాదు అని అరుస్తుంది ఆవేదనంగా. షాక్ అయిపోతుంది దీప అయోమయంగా. అనసూయ వైపు చూస్తుంటే అనసూయ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు నా తమ్ముడికి బస్టాండ్లో దొరికావంట, ఇంటికి తెచ్చిన రోజు నుంచి నిన్ను కన్నబిడ్డలా చూసుకోవడం మొదలుపెట్టాడు అంటుంది అనసూయ. మరి నా వాళ్ళు ఎవరో నీకు తెలుసా అత్తయ్య అంటుంది దీప ఏడుస్తూ. తెలియదే, నీ వివరాలు ఏవి మాకు తెలియదు అంటుంది అనసూయ ఏడుస్తూనే. ఈ నిజం నీతో చెప్పాల్సింది కాదు దీప, వాడు నా దగ్గర మాట తీసుకున్నాడు, అందుకే ఈ నిజం నేను ఎవరికి చెప్పలేదు అంటుంది అనసూయ ఏడుస్తూ. నిజమన్నది ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా అత్తయ్య అంటుంది దీప. ఈ నిజం ఎవరితోనూ చెప్పకు అంటుంది అనసూయ. ఎవరికి మాత్రం చెప్పుకోగలను అని కుబేర్ ఫోటో తీసుకొని వెళ్ళి అదే ప్లేస్లో పెట్టి అక్కడ తలవాల్చి దీప కుబేర్ ఫోటో చూసి ఏడుస్తుంది. నీ వల్లే మాట ఇచ్చి ఈరోజు నీ వల్లే నిజం చెప్పాల్సి వచ్చిందిరా తమ్ముడు, నువ్వు దాని కన్న తండ్రి కాదంటే దీపకు కూడా బాధే కదరా అని మనసులోనే అల్లాడిపోతుంది అనసూయ. ఇక సీన్ కట్ చేసే దీప ఏడుస్తూ గుడిమెట్ల మీద కూర్చొని దీపాలు వెలిగించి అక్కడే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది దీప. కార్తీక్ చెప్పిన నిజాలు, అనసూయ మాటలు అన్నీ తలుచుకుంటూ అల్లాడుతుంది. అప్పుడే మొదటిసారి సుమిత్రను కలిసిన సీన్. సుమిత్రను కాపాడబోయి దెబ్బ తగిలిన దీప ఆసుపత్రిలో ఉన్నప్పుడు దశరథ్ తన మీద చూపించిన ప్రేమ, శివనారాయణ గతంలో చూపించే ప్రేమ అంతా తలుచుకుని ఏడుస్తుంది దేవుణ్ణి చూస్తూ. అప్పుడే కార్తీక్ వస్తాడు. నువ్వు ఇంట్లో లేవంటే ఇక్కడే ఉన్నామని నమ్మకంతో వచ్చాను అంటాడు. దీపతో మాట కలుపుతాడు. నేను చెప్పిన నిజాన్ని సాక్ష్యం దొరికినట్లుంది, అనసూయ గారితో మాట్లాడావా అంటాడు కార్తీక్ పక్కనే కూర్చుంటూ. అనసూయ గారు నేను కుబేరు కూతురి సొంత కూతురిని కాదని చెప్పారు అంటుంది దీప బాధగా. ఆవిడకు నువ్వెవరో చెప్పలేదు కదా అంటాడు కార్తీక్. ఎవరికి చెప్పుకోవాలి, ఎందుకు చెప్పుకోవాలి, అసలు మీరు నాకు ఈ నిజం చెప్పకుండా ఉంటే బాగుండేది, దీనివల్ల ఎవరికి ఉపయోగం, కుబేరు కూతురుగానే ఉండనివ్వాల్సింది. అసలు ఆ ఇంటి వారు నమ్ముతారా, నమ్మినా నా మీదున్న అసహ్యంతో నన్ను కూతురుగా చూస్తారా? ఇప్పుడు ఈ నిజం వల్ల కేవలం నా వాళ్ళు ప్రమాదంలో పడతారు. నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ నిజం నాకు తెలిసిందని జోష్నకు తెలిస్తే వాళ్ళను బతకనివ్వదు అంటుంది దీప ఏడుస్తూ. నేను అన్నీ ఆలోచించాను దీప, ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పి సాక్ష్యాలు చూపించి వాళ్ళ ఇంట్లో నేను పెట్టడం నా క్షణాల పని. కానీ ఈలోపే ముగ్గురిని చంపేసి ఆ కేసు నీ మీదో నా మీదో వేస్తే మనం ఏం చేయగలం? అలా కాకుండా ఎవడో కిల్లర్ని డబ్బిచ్చి నేరం తన మీద వేసుకోమని చెప్తే అప్పుడు కూడా మనం కుటుంబాన్ని కోల్పోతాం కదా. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి నిజం తెలియనట్లు జోష్న పరులకు తెలియకూడదు. నన్ను ఆ ఇంటికి నాకు అడ్డుపడకూడదని ఈ నిజం చెప్పాను అంటూ దీపకు సర్ది చెబుతుంటాడు ప్రేమగా. దీప మౌనంగానే వింటూ ఉంటుంది. నేను నా కుటుంబానికి ఒకటి చేస్తాను దీప, నన్ను నమ్ము, ఒక రక్తబొట్టు కూడా కారకుండా నీ స్థానం నీకు వచ్చేలా చేస్తాను అంటూ కార్తీక్ దీపకు నమ్మకంగా చెప్తాడు. దీప అల్లాడిపోతూ వింటుంది. పద దీప, మనం ఇంటికి వెళ్దాం, ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని వెళ్దాం అని దీపతో సహా దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఇక నేటి కథనంలో దీప కళ్ళ ముందు మెదిలిన జ్ఞాపకాల్లో శివనారాయణ శౌర్యల సంభాషణ ప్రత్యేకంగా నిలిచింది. ముత్తాత అని పిలవడం అంత బాలేదు, నేను ముద్దుల తాత అని పిలుస్తాను శౌర్య గతంలో, శివనారాయణ అంటే అలానే పిలువు మనవరాల అంటూనే దీపతో నిన్ను నా కొడుక్కి దత్తత ఇప్పించి అయినా సరే తాతయ్య గారని పిలిపించుకుంటాను అని అంటాడు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.